హాయ్ అండి. జంతికలను కారాల్లాగా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే మన ఛానల్‌కు స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలక్కలు. ఒక గిన్నె అయితే తీసుకోవాలి. అందులో 2 గ్లాసుల బియ్యపు పిండికి 1 గ్లాస్ చొప్పున శనగపిండి వేసుకోవాలి. అలాగే కిలో లెక్క చెప్పాలంటే అరకిలో బియ్యపు పిండికి పావు కిలో శనగపిండి అయితే సరిపోతుంది. గ్లాస్ కొలత అయితే గనక 2 గ్లాసుల బియ్యపు పిండికి 1 గ్లాసు శనగపిండి సరిపోతుందనమాట. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యపు పిండికి 1 గ్లాస్ శనగపిండి అయితే తీసుకున్నాను. చాలా బావుంటాయండి ఇవి కారాలు. చాలా అంటే చాలా. తప్పకుండా మన వీడియోను పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనము రుచికి తగినటువంటి వాము ఒక 2 స్పూన్‌లయితే వేశాననమాట. అలాగే 4 స్పూన్ల తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు వేయటం వల్ల రుచి అనేది మరింత బాగుంటుంది. లేదనుకోకుండా మనము జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇక్కడ వెన్నపూస అండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఉప్పు 2 స్పూన్లు, 3 స్పూన్ల కారం అయితే వేశాను. ఉప్పు, కారం అనేది ఎవరికి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతటిని కూడా ముందుగా కలుపుకోవాలి ఒక్కసారి. అప్పుడు మంచిగా అన్నీ ఉప్పు, కారం అన్నీ కూడాను పిండికైతే పడతాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర వెన్నపూస లేకపోతే వేడి నూనె కాచి వేయొచ్చనమాట. ఒక 2, 3 స్పూన్లు. వీటన్నిటిని కలిపిన తర్వాత మనము పిండిని ఫస్ట్ ముద్ద కట్టాలండి. అప్పుడు ఉంటలాగా వస్తే మనకు వేసినటువన్నీ కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఒకవేళ విచ్చకపోయిందనుకోండి ముద్ద రాకుండా, మనము నెయ్యి వేసింటే గనక వెన్నపూస వేసింటే వెన్నపూస వేయాలి. లేదు అనుకుంటే నూనె వేసింటే నూనె కొద్దిగా మళ్ళీ కాచి వేయొచ్చనమాట. నాకైతే ఇక్కడ కరెక్ట్‌గా ముద్దొచ్చింది. ఇక ఏమి అవసరం లేదు. ఇప్పుడు చల్లనీళ్ళే అండి ఇవి. కొద్దిగా వాటర్ వేసుకొని ఆ పిండిని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. మంచిగా మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా పిండినైతే కలుపుకొని ఒక తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి హోల్స్ ఉంటాయి కదా, ఇది కారాలదనమాట. ఈ కారాల జంతికల పిండిని కారాల్లాగా చేస్తున్నాం కదా మనము. ఇక్కడైతే మనం ఇక్కడ చక్రాల గొట్టంలో వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఆ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా జంతికల పిండిలో మురుకులు చేస్తాం కదా మనము గొట్టము. మీ దగ్గర ఏది తింటే అది అందులో అయితే వేసుకొని వీటిని మంచిగా చక్రాల్లాగా మనము తిప్పుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలకు చాలా మంచిదండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లేదా మనకైనా స్నాక్స్ లాగా ఈవినింగ్ చాలా మంచిగా పనికొస్తాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇరువైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. అంతేనండి. ఇలా అంత పిండినంతా కూడాను మనము చక్రాల్లా చేసి పెద్ద చక్రాల్లాగా వచ్చాయి కదా, చాలా ఈజీ చేసుకోవడం. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంతేనండి. అన్నిటిని కూడా ఇలా చేసుకుంటే మన చక్రాలు అనేటివి రెడీ అయిపోతాయి. మేము వీటిని జంతికల పిండినే ఇలా కారాల్లాగా ట్రై చేసాం. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.